ప్రతిరోజు ఈ కోటి దీపోత్సవ వేదికపై కార్తీక దీపాలు వెలిగించుకునే సమయంలో ఓ అద్భుతమైన పాట వినిపిస్తుంది. హరహర శంకర దిగిరారా అంటూ ఆ పాట సాగే వింటే గనక శివుడే కదిలి వస్తున్నట్లుగా ఉంటుంది. అటువంటి అద్భుతమైన పాటలను అనేక రచించిన సినీ గేయ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని ప్రవచనామృతం అందించాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. కోటి దీపోత్సవ భక్తకోటికి నమస్కారం. ఈరోజు చాలా పరమాద్భుతమైన సమయం ఇది. ఒకటి కార్తీక పౌర్ణమి. ఈ సందర్భంగా పంచారామములలో ఉన్న 5 మూర్తులు, శివమూర్తులు ఈ కోటి దీపోత్సవ వేదికపైకి విచ్చేసి కళ్యాణం జరిపించుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ రోజున ఈ కోటి దీపోత్సవం శివుని విరాట్ రూపంలాగా కనిపిస్తున్నది. సంవత్సరానికి కూడా పరమాద్భుతంగా శివలింగం ఆకాశానికి అంతు చిక్కకుండా పెరుగుతున్నట్లుగా, బ్రహ్మ విష్ణువులు కూడా ఆ ఆది అంతములు తెలియలేనటువంటి పరిస్థితి ఏర్పడిన ఆ శివలింగం మనకు తెలియదు. కానీ కోటి దీపోత్సవ వైభవం మాత్రం అలా ఆద్యంతరహితంగా సంవత్సరానికి పరమాద్భుతంగా అది విస్తృతమవుతూ ఉన్నది. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగితే భక్తులందరూ కూడా తిరుపతి వెళ్ళి అక్కడ ఆనందంగా ఉత్సవాన్ని దర్శిస్తారు తప్పితే దాని ప్రభావం సమాజం మీద అంతగా కనిపించడం లేదు. అలాగే శ్రీశైలంలో జరిగినా సరే, ఏ దివ్య క్షేత్రంలో ఎంత వైభవంగా ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఎన్ని జరిగినా కూడా దాని ప్రభావం సమాజం మీద కోటి దీపోత్సవం చూపించినట్లుగా ఇంతగా కనిపించటం లేదు. అది ఈ కోటి దీపోత్సవాన్ని పరమేశ్వరుడు నిరంతరం ఆవహించి భక్తులందరినీ కూడా ఇక్కడకు రప్పించి తాను ప్రత్యేకించి ఈ పూజలు అందుకుంటున్నాడు అనిపిస్తుంది. ఇది మహాద్భుతమైనటువంటి విశేషం. ఈ సందర్భంగా ఇక్కడికి పంచారామాలలో ఉన్నటువంటి 5 శివమూర్తులు వస్తున్నారు. వారిలో అమరారామంలో కొలువు ఉన్నటువంటి అమరేశ్వరుడు, ఆయన ఇంద్రుడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి వాడు. తరువాత పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరుడు, క్షీరారామంలో శ్రీరామచంద్రుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి రామలింగేశ్వరుడు. ఆ తరువాత భీమవరంలో చంద్రుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి భీమేశ్వరుడు. సామర్లకోటలో కుమారస్వామి చేత ప్రతిష్ఠింపబడినటువంటి యోగ భీమేశ్వరుడు. ఈ భీమేశ్వరుడు భీమవరంలో భీమేశ్వరునికి, ఈ కుమారారామంలో ఉన్న భీమేశ్వరుడికి ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణత ఉంది. అలాగే దాక్షారామంలో మరి ఒక భీమేశ్వరుడు ఉన్నాడు, ఆయన భోగ భీమేశ్వరుడు. సామర్లకోటలో ఉన్న స్వామి యోగ భీమేశ్వరుడు. భీమవరంలో ఇక్కడ భీమేశ్వరుడు. ఈ పంచారామములు 5లోనూ 3 భీమేశ్వరులు ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి అంశం. అలాగే 12 జ్యోతిర్లింగాలలో ఉన్నటువంటి ఒక మూర్తి ఆయన భీమశంకరుడు, ఆయన భీమేశ్వరుడు. ఈ భీమశంకర శబ్దమే చాలా విచిత్రంగా, ఆకర్షణీయంగా, ఆలోచించేటట్లుగా ఉంటుంది నాకైతే. శివపురాణంలో ఈ భీమశంకరుడి గురించి ఒక కథ ఉన్నది.
ఈ భీమశంకర మూర్తి మనకి మహారాష్ట్రలో భీమరథి నదీ తీరంలో ఆయన వెలసి ఉన్నాడు. ఈ భీమేశ్వరుడు పూర్వకాలంలో భీముడు అనేటువంటి ఒక అసురుడు ఉన్నాడు, భీమాసురుడు. ఆ భీముడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు ఈయన. ఆ భీముడు అంటే భయంకరుడు అనేటువంటి అర్థం ఉన్నది. ఆ భీముణ్ణి సంహరించి జగత్తుకి శుభాన్ని చేకూర్చాడు గనక అలా భీమశంకరుడు అయ్యాడు. ఈ భీముడేమిటి? మనకి తెలిసినటువంటి భీముడు పాండవులలో ఉన్నటువంటి వాడు. పాండవులలో ఉన్న ఆయన భీమసేనుడు. అలాగే దుర్యోధనుడికి ఉన్న 100 సోదరులలో కూడా ఒక భీముడు ఉన్నాడు భారత కాలంలోనే. అంతకు పూర్వం ఈ భీమాసురుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఈ భీమాసురుడు కర్కటి అనే రాక్షసికి సంతానం. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత మహాబలుడై తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా ఎప్పుడు చూసినా నువ్వే కనిపిస్తున్నావు, మా నాన్న ఎక్కడా, మా నాన్న ఎవరు అని అడిగాడు. అంటే నాయనా, శ్రీరాముడు యుద్ధంలో మీ నాన్నని సంహరించాడు, మీ నాన్న పేరు కుంభకర్ణుడు అని చెప్పింది. కుంభకర్ణుడికి ఈ కర్కటికి కలిగిన సంతానం ఈ భీమాసురుడు. ఎందుకని చంపాడు అని అంటే అక్కడ కారణమంతా చెప్పింది. మహావిష్ణువే శ్రీరాముడుగా అవతరించి వచ్చి రావణాసురుణ్ణి కుంభకర్ణుణ్ణి సంహరించాడు అని చెప్పడంతో ఈ భీమాసురుడికి బాగా కోపం వచ్చింది. ఆ శ్రీహరి మా నాన్నని చంపుతాడా, నేనే గనక కుంభకర్ణుడికి పుట్టినవాడిని అయితే నేను ఈ ప్రతీకారం తీర్చుకుంటాను అని వెళ్ళి 1000 సంవత్సరాలు ఘోరంగా తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. నీకు ఏం వరం కావాలయ్యా అంటే, నేను శ్రీహరిని కూడా జయించేటువంటి శక్తి కావాలి, దేవతలందరినీ జయించే శక్తి కావాలి అన్నాడు. బ్రహ్మ వాడు చేసినటువంటి తీవ్ర తపస్సుకి ఆ వరం ఇవ్వక తప్పింది కాదు. ఆ వరం తీసుకుని ఇంకా బలోపేతుడై స్వర్గాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు. పాతాళాధిపతి కామరూపేశ్వరుడు అనే రాజు ఆయన్ని బంధించాడు. ఆయన్ని చెరసాలలో వేసి ఆయన భార్యని కూడా ఆ చెరసాలలో పెట్టాడు. ఆ కామరూపేశ్వరుడు మహాశివ భక్తుడు. ఆ చెరసాలలోనే ఒక శివలింగాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని నిరంతరం శివపూజ చేసేవాడు. ఆ శివుడే మనల్ని కాపాడుతాడు అని. ఇలా శివధ్యానంలో నిమగ్నుడైన కామరూపేశ్వరుణ్ణి చూసి ఆ రాక్షస భటులు వెళ్ళి ఈ భీమాసురుడికి అక్కడ ఆ కామరూపేశ్వరుడు ఏదో మంత్రం చెప్పిస్తున్నాడు, అది నీ కీడు కోసం చేస్తున్నాడు అని చెప్పాడు. దాంతో ఆ భీమాసురుడు వచ్చి నువ్వు ఎవరిని పూజిస్తున్నావు అని గద్దించాడు. నేను పరమశివుణ్ణి పూజిస్తున్నానని యథార్థం చెప్పాడు కామరూపేశ్వరుడు. ఆ పరమశివుడిదేముందయ్యా, మా రాక్షసుల్లో మాకు ప్రధానుడైన బాణాసురుడి వాకలి దగ్గర ఉండి కాపలా కాసేవాడు, కావలి కాసేవాడిని నువ్వు పూజ చేయటం ఏమిటి? నన్ను పూజ చెయ్యి, నన్ను నువ్వు దేవుడుగా అంగీకరించి నన్ను నువ్వు పూజించు అన్నాడు. అంటే నేను నిన్ను పూజించను, పరమశివుడే నాకు దైవం అని ఈ కామరూపేశ్వరుడు ఆ శివుణ్ణి పూజిస్తున్నాడు. అయితే ఆ శివుడు నిన్ను వచ్చి రక్షిస్తాడా? ఇప్పుడు నేను నిన్ను సంహరిస్తాను అని ఖడ్గం తీశాడు. నువ్వు నన్ను సంహరించినా సరే నేను ఆ పరమేశ్వరుణ్ణే పూజిస్తాను అని పరమేశ్వర ధ్యానంలో నిమగ్నమయ్యాడు. సరిగ్గా మార్కండేయుడి కథ లాంటి కథ. అంటే యమధర్మరాజు వచ్చేసరికి ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుని శివధ్యానంలో నిమగ్నుడైన మార్కండేయుడిలాగా ఈ కామరూపేశ్వరుడు కూడా ఆ శివుని యందు మనస్సుని నిమగ్నం చేసి ఆ శివలింగాన్ని ఆయన గట్టిగా పట్టుకుని శివధ్యానం చేస్తుంటే ఈ భీమాసురుడు ఖడ్గం తీసి ఒక్కసారిగా సంహరించబోయాడు. వెంటనే ఆ శివలింగంలోంచి త్రిశూలంతో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అయి ఆ ఖడ్గాన్ని ఆపాడు. అక్కడి నుంచి ఆ భీమాసురుడికి శివుడికి యుద్ధం జరిగింది. దాంతో వాడు పాతాళలోకం నుండి ఆ శివుని యొక్క ధాటికి, ఆ విక్రమానికి తట్టుకోలేక వాడు భయపడి పరిగెడుతూ భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి ఇప్పుడు భీమశంకరుడు వెలసినటువంటి మహారాష్ట్రలో ఉన్న ప్రదేశంలో ఉన్నప్పుడు మళ్ళీ శివుడు వాడిని పట్టుకుని
యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ఆ భీమాసురుణ్ణి సంహరించాడు. అక్కడ భయంకరుడైనటువంటి ఘోర రాక్షసుడు ఆ భీమాసురుణ్ణి సంహరించి అందరికీ శంకరుడు అయ్యాడు, శుభంకరుడు అయ్యాడు గనక ఆయన భీమశంకరుడు అనేటువంటి పేరుతో అక్కడ వెలసి భక్తులందరినీ కూడా ఆయన కటాక్షిస్తూ ఉన్నాడు. ఆ భీమశంకరుడి యొక్క మూర్తులుగా చంద్రుడు తనకు భయంకరమైనటువంటి వ్యాధి సంక్రమించింది. ఆ క్షయరోగం అది భయంకరమైనది కనుక ఆ భయంకరమైన వ్యాధి నుండి తనను ఉద్ధరించిన వాడు గనక భీమశంకరునిగా ఇక్కడ ప్రతిష్ఠించాడు గునుపూడిలో, భీమవరంలో. అలాగే కుమారస్వామి యోగ భీమేశ్వరుడుగా ఆయన యోగాన్ని అవలంబించి భీమశంకరుడిగా ఈ శివమూర్తిని అక్కడ ప్రతిష్ఠించాడు. ఈ కుమారారామం చాలా విశేషమైనది. కుమారారామం సామర్లకోటలో ప్రధానమైనటువంటి రహదారికి 1 కిలోమీటర్ లోపలికి పొలాల్లో ఉంటుంది. ఈ స్వామి దర్శనం అనేది చాలా యోగం ఉంటే కానీ జరగదు అని అక్కడి ప్రధానులైనటువంటి పూజారులు, శాస్త్రవేత్తలు చెబుతారు. ఎందుకనంటే ఆ స్వామిని దర్శించిన తరువాత జీవితంలో ఎటువంటి దుర్యోగాలున్నా కూడా అవన్నీ పటాపంచలైపోతాయి. యోగం ఉంటే గాని యోగ సాధన బలపడుతుంది. మనస్సు ఏకాగ్రముగా స్థిరముగా ఆ పరమేశ్వరుడి పైన నిలబడుతుంది. చేసేటువంటి పనులన్నిటికీ విజయాలు చేకూరుతాయి అని ఆ యోగ భీమేశ్వరుడు ఇచ్చినటువంటి అభయం భక్తులందరికీ. ఆ యోగ భీమేశ్వరుణ్ణి దర్శించాలి అని అంటే చాలా కష్టం. మన యోగం బాగుంటే కానీ అక్కడికి వెళ్ళలేము. దాక్షారామంలో ఉన్నటువంటి స్వామి ఆయన్ని భోగ భీమేశ్వరుడు అంటారు. ఆ భోగ భీమేశ్వరుణ్ణి దర్శించడం అది తేలికే, కానీ ఈ యోగ భీమేశ్వర దర్శనం మాత్రం చాలా దుర్లభం అని చెబుతూ ఉంటారు పెద్దలు. కనుక ఆ యోగ భీమేశ్వరుడు, ఈ భోగ భీమేశ్వరుడు గునుపూడిలో చంద్రుని వంటి వానికి క్షయవ్యాధిని పోగొట్టి సంపూర్ణమైన ఆయురారోగ్యములు కటాక్షించేటువంటి అమృతత్వాన్ని తన మూర్తిగా మలుచుకున్నటువంటి భీమశంకరుడు ఆయన. ఆ ముగ్గురుతో పాటు శ్రీరామచంద్రుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి మూర్తి పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామలింగేశ్వరుడు, ఇంద్రుని చేత ప్రతిష్ఠింపబడిన అమరలింగేశ్వరుడు, 5 మూర్తులు అమ్మవారులతో కూడా వచ్చి ఈ పరమ పవిత్రమైనటువంటి కోటి దీపోత్సవ వేదిక పైన కళ్యాణం జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా శివుడి కళ్యాణం సమయంలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన శివపురాణంలో ఉన్నది, మీకు చెబుతా. శివుడు పార్వతీదేవి తపస్సు చేస్తుంటే వచ్చి బ్రహ్మచారిగా ఆవిడ్ని పరీక్షించాలని, ఆ శివుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకుంటావు, నీ ప్రయత్నం మానుకో, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు ఎవరైనా సరే ఈ లోకంలో గొప్ప గొప్ప సౌందర్యవంతులు చాలా మహనీయులు నీకు వరులుగా వస్తారు అని ఆవిడికి చెప్పాడు. ఆవిడ వినల, కోపగించుకుంది. ఆ తరువాత పరమేశ్వరుడు ప్రసన్నుడై తన నిజ రూపాన్ని, ఆవిడ ఏ రూపంతో ధ్యానం చేస్తున్నదో తనకు పతిగా రావాలి పరమేశ్వరుడని ఆ రూపంతోనే ఆవిడికి దర్శనమిచ్చాడు. ఆవిడ చాలా ఆనందించింది. ఆనందించిన తరువాత తనని భార్యగా స్వీకరించమని కోరింది. అది కూడా ఎలా చెప్పిందంటే, మా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వారి అనుమతి తీసుకుని నన్ను పరిణయం చేసుకోమని ఆవిడ శివుడికి చెప్పింది. శివుడు అలాగేనని చెప్పాడు. ఆ తర్వాత పార్వతీదేవి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తరువాత శివుడు ఆ పార్వతీదేవి, హిమవంతుడు వీరున్నటువంటి ఆ ప్రదేశానికి, ఆ రాజ్యానికి వెళ్ళి అక్కడ సునర్తకుడు అనేటువంటి పేరుతో చాలా అద్భుతంగా ఆ రాజ్యంలో నాట్యం చేశాడు. ఆయన సకల విధ తాండవాలను చేయగలిగినటువంటి రసస్వరూపుడు, నటరాజు. ఆయన నాట్యం మొదలు పెడితే ఇక ఆనంద పారవశ్యం కలగక ఏమవుతుంది ఎవరికైనా. ప్రజలందరూ కూడా తన్మయులయ్యారు. చూసిన వారందరూ ముగ్ధులై, రాజుగారు చూడాల్సిందే, ఇది పరమాద్భుతంగా ఉంది, ఈ నాట్యం ఏమిటి, మనం ఎప్పుడూ చూడలేదని పరిగెత్తుకుంటూ వెళ్ళి అంతఃపురంలో ఆ వార్త చెప్పారు. వెంటనే ఆ నర్తకుడిని పిలుచుకురమ్మని రాణిగారు చెప్పింది. అక్కడి నుంచి ఆ
సునర్తకుడుగా ఉన్న పరమేశ్వరుడు అంతఃపురంలోకి వెళ్ళి పరమాద్భుతంగా నాట్యం చేయడం మొదలుపెట్టాడు. అందరికీ ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక దివ్యానందం కలిగింది. రత్న రాసులన్నీ తీసుకుని వచ్చి కానుకలుగా ఇచ్చారు. నాకు ఈ రత్నాలు ఏమీ ఎక్కర్లేదు అని. మరి ఏం కావాలి అని అంటే, నాకు మీ కన్యారత్నాన్ని ఇమ్మన్నాడు. ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోయారు. ఇతనేమిటి కోరకూడని కోరిక కోరుతున్నాడు, ఎంత బాగా నాట్యం చేస్తే మాత్రం అని. ఇంతలోనే హిమవంతుడు తిరిగి వచ్చాడు. ఆయన గంగా స్నానానికి వెళ్ళిన వాడు ఆయన వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఈ నర్తకుడు అడిగినటువంటి కోరిక మన మర్యాదకి భంగం కలిగించేటట్టుగా ఉంది కనుక ఇతన్ని మన రాజ్యం నుండి బయటికి గెంటేయండి అని చెప్పి ఆయన ఆజ్ఞాపించాడు. వెంటనే భటులు దగ్గరకు వెళ్దామని ముందుకు వెళ్ళారు. కానీ ఈయన యొక్క దివ్య తేజస్సు ముందు వారెవరూ ఆగలేకపోయారు, దగ్గరకు కూడా సమీపించలేకపోయారు. ఆ సందర్భంలో శివుడి యొక్క లీల మనకి ఈ శివపురాణంలో తెలియజేసింది. ఆ ఘట్టం శివుడు వాళ్ళందరికీ కూడా తాను సామాన్యమైనటువంటి నర్తకుడు కాదు అని శంఖచక్రధారి అయినటువంటి మహావిష్ణువుగా కనిపించాడు. పరమేశ్వరుడు మహావిష్ణువుగా కనిపించినటువంటి అద్భుతమైన సన్నివేశం ఇది. ఈ పంచారామములో ఉన్నటువంటి 5 దివ్య శివమూర్తుల కళ్యాణ సమయంలో అసలు పరమేశ్వరుడు పార్వతిని కళ్యాణం చేసుకునేటువంటి సమయంలో ఆయన ఎటువంటి లీలని ప్రదర్శించాడో ఇక్కడ చెబుతున్నాం. ఆ పరమేశ్వరుడు మహావిష్ణువుగా శంఖచక్ర గదాధారి అయి కనిపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వచ్చినటువంటి వాడు మహావిష్ణువు అనుకున్నారు. వెంటనే చతుర్వేదములు 4 ముఖముల నుండి చదువుతూ బ్రహ్మగా అవతరించాడు. ఆశ్చర్యపోయారు, బ్రహ్మదేవుడు ఏమిటి, ఈ రూపం ఏమిటి అని. ఆ తర్వాత ఏకచక్ర రథం పైన సంచరిస్తున్న దివ్య కాంతి స్వరూపుడైన సూర్యభగవానుడు లాగా కనిపించాడు. ఆ తర్వాత ఇంద్రుడుగా కనిపించాడు, చంద్రుడుగా కనిపించాడు, సకల దేవతామూర్తులను తనలో చూపించాడు. ఈ పరమేశ్వర లీలని చూసి అందరూ కూడా ఒక్కసారి ఆనందానికి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత ఆ రూపాన్ని ఉపసంహరించుకుని అక్కడి నుంచి ఆయన అదృశ్యమైపోయాడు. వచ్చినవాడు పరమేశ్వరుడు అనేటువంటిది గ్రహించి హిమవంతుడు తన కుమార్తెని ఆయనకి ఇవ్వటానికి ఆయన హృదయపూర్వకంగా చక్కని భావన చేసుకుని పార్వతిని పరమేశ్వరునికిచ్చి కళ్యాణం చేసేటువంటి ప్రయత్నాల్లో మునిగాడు. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల పంచారామ క్షేత్రమూర్తుల కళ్యాణం దర్శించటానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి శివరూపంలో ఉన్న మీకు నమస్కరిస్తూ, ఈ భీమశంకరుడు అనేటువంటి ఈ స్వామి లోకానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఆయన లోకనాయకుడు. లోకాన్ని పాలించేవాడు శంకరుడుగా ఉంటే మాత్రమే సరిపోదు. అంటే శుభాన్ని కలిగించేవాడుగా మాత్రమే ఉంటే కుదరదు. వాడు భీమశంకరుడు కూడా అయి ఉండాలి. అంటే భయంకరుడై ఉండాలి. దుర్మార్గులకి భయంకరుడై, సజ్జనులకి శంకరుడై ఉండాలి. అలా రాష్ట్ర నాయకుడైనా, దేశ నాయకుడైనా, లోకనాయకుడైనా కూడా భీమశంకరులుగా ఉండాలి అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ఈ రోజున వచ్చేటువంటి పంచారామ మూర్తులలో 3 మూర్తులు భీమశంకరులుగా ఇక్కడికి వస్తున్నారు. వారితో పాటు వచ్చే అమరేశ్వర స్వామి, క్షీరారామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ వైభవాన్ని తిలకించి తరించండి. మీ అందరూ కూడా పరమేశ్వరానుగ్రహం సంపూర్ణంగా మీ పైన వర్షిస్తేనే ఇక్కడికి వచ్చారు. ఇది ఒక దివ్యాద్భుతమైనటువంటి సన్నివేశం. ఈ సన్నివేశంలో పాల్గొన్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఇక రమానరేంద్ర చౌదరి గారి గురించి చెప్పాలనంటే, ముందుగా చెప్పాను మీకు, ప్రభుత్వాలు పూనుకుంటే భక్తి ప్రజల హృదయంలో ఉన్నది తప్పితే సమాజం మీద భక్తి ప్రభావం ఎంతగా ఉంటుంది. ఇందుకోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను, ఎటువంటి కార్యక్రమాలైనా సరే నేను చేస్తాను అని ఆయన దీక్షగా నిలబడి ఒక హైందవ సంప్రదాయానికి దాన్ని కొమ్ముగాచేటువంటి ఒక ప్రతినిధిగా, ఒక రక్షా కవచంగా నిలబడి ఇంత మహావైభవంగా మహాదేవుని యొక్క ఈ కోటి దీపోత్సవాన్ని చేస్తున్నందుకు రమానరేంద్ర చౌదరి గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పవిత్రమైన ఈ కార్తీక పూర్ణిమ వేళ భీమశంకర పురాణాన్ని, భీమాసుర సంహార విశేషాల్ని మనకు అందించారు
తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, వారికి ధన్యవాదాలు.